ఈ 3 ఇచ్చిన తర్వాత ఆ మనిషి బుద్ధి ఎలా ఉందో చూడాలంట. దాన్ని బట్టి ఆ మనిషి క్యారెక్టర్ ఏంటో తెలియజేయబడతాడంట. ఏంటి ఆ 3 మీరు చెప్పండి? ఫేమ్, పేరు, పొగడతలు. రెండోది డబ్బు. మూడోది పాపం చేస్తానికి, లైంగిక సంబంధం పాపం చేస్తానికి అవకాశం, విచ్చలవిడి జీవితానికి అవకాశం. ఈరోజు యవనస్తులందరూ కోరేది ఈ 3 కదా. పేరు సంపాదించాలి, డబ్బు పిచ్చి కొంతమందికి. ఈ డబ్బు పిచ్చోడు చూడండి, పిచ్చి పిచ్చిగా డబ్బు కావాలంటే అప్పులు చేస్తారంట. అప్పులు చేసిన తర్వాత ఏం చేస్తారు? అప్పులు తీర్చలేక దేహాన్ని నమ్ముకుంటారంట. ఈరోజు ఎంతమంది ఇంటగ్రిటీ లేదు, స్వభావం లేదు, క్యారెక్టర్ లేదు, లైఫ్ ఎసెన్షియల్స్ లేదు. అమ్మా నిజంగా అడుగుతాను, నీకు అప్పులు ఉన్నాయేమో, ఎవడో వచ్చి ఆఫర్ ఇస్తున్నాడు, రా ఒక రోజున ఒక రాత్రి నాతో పడుకోమ్మా, నీ అప్పులన్నీ తీర్చేస్తాను, నీ తాత ముత్తాత అప్పుల దగ్గర అన్ని తీర్చేస్తాను, రా ఒక రాత్రి పడుకో. ఏం చెప్తావు? క్యారెక్టర్ ఉన్న స్త్రీ అంటే పర్వాలే, నో థ్యాంక్స్, ఐ హ్యావ్ ఎన్ ఇంటగ్రిటీ. నాకు మనస్తత్వం ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు ఒక మంచి స్వభావం ఉంది. నా దేహం దేవుని ఆలయము, నేను దేవుని నమ్ముతున్నాను. నా చేతి పనిని ఆశీర్వదించగలిగిన దేవుడు ఉన్నాడు, నాకు సహాయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు, నా అవసరమైతే ఆశ్చర్య సహాయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు, నాలో ఒక నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు ఉన్నాడు, నాకు ఒక నూతన తలుపు తెరవగలిగిన దేవుడు ఉన్నాడు. నీ వైపు నేను లొంగడం నీకు కాదు నా చేయి చాపేది, నా దేవుడు ఉన్నాడు. అది పరీక్ష అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. నీ క్యారెక్టర్కి టెస్ట్ అంట. ఆ టెస్ట్లో నేను యూ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ యు ట్రూలీ ఎ బిలీవర్. ఈరోజు ఎంతమంది క్యారెక్టర్లెస్ పీపుల్, స్పైన్లెస్ పీపుల్, మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనకాల ఒక మాట.